నేను కండిషనల్ రెండరింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈరోజు కండిషనల్ రెండరింగ్‌ని ప్రాక్టికల్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేశానో చూపిస్తాను. వెల్కమ్ టు డే 56 ఆఫ్ మై ఫ్లిప్స్టార్ డెవలపర్ జర్నీ. కండిషనల్ రెండరింగ్ అంటే ఏం లేదు. మన రియాక్ట్ యూఐలా కండిషన్ బట్టి యూఐని చేంజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే మనకి వెబ్ పేజ్‌లో లాగౌట్ బటన్ కనిపిస్తది. మనం ఆల్రెడీ లాగౌట్ అయ్యి ఉంటే మనకి వెబ్ పేజ్‌లో లాగిన్ బటన్ కనిపిస్తది. అంటే ఇక్కడ కండిషన్ బేస్ మీద మనకు లాగిన్ ఆర్ లాగౌట్ అనే బటన్స్ డిస్‌ప్లే చేస్తున్నాం. అంటే డిఫరెంట్ డాటాని మనం యూఐ మీద డిస్‌ప్లే చేస్తున్నాం. నేను ఫస్ట్ ఒక కాంపోనెంట్ అయితే క్రియేట్ చేసుకున్నా, కండిషనల్ రెండరింగ్ అనే కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ లోపల మనకు కావాల్సిన లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకటి రియాక్ట్, ఒకటి యూ స్టేట్. ఎందుకంటే మన స్టేట్ మేనేజ్మెంట్ తోనే మన యూఐ మీద డాటాని డిస్ప్లే చేస్తాం కాబట్టి మనం స్టేట్ తీసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత మనకి స్టేట్ కావాలి కాబట్టి ఇది లాగిన్ అనే ఒక స్టేట్ క్రియేట్ చేసుకున్నాం. బై డిఫాల్ట్ ఫాల్స్ పెట్టిన, అంటే లాగిన్ ఫాల్స్ అంటే లాగౌట్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ రెండు ఫంక్షన్ తీసుకున్నాం, ఎందుకంటే మనం మన స్టేట్ ని అప్డేట్ చేయాలి కాబట్టి. ఇక్కడ ఒక లాగిన్ ఫంక్షన్, ఒక లాగౌట్ ఫంక్షన్. లాగిన్ క్లిక్ చేసినప్పుడు సెట్ లైక్ ఇస్ లాగిన్ ట్రూ ఉంటది. లాగౌట్ క్లిక్ చేసినప్పుడు సెట్ ఇస్ లాగిన్ ఫాల్స్ ఉంటది. అండ్ రిటర్న్ లోపల ఇది మన కండిషన్ రెండరింగ్ అనేది. ఇది కండిషన్, ఇవి రెండర్ అయ్యే పార్ట్స్. ఇది కండిషన్. ఇప్పుడు ఇది ఫాల్స్ ఉంది, సో మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ట్రూ ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫాల్స్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు మన కండిషన్ మన స్టేట్ ఏంది, బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంది, సో మనకి ఇది ఎగ్జిక్యూట్ కాదు, ఎగ్జిక్యూట్ అవుతుంది యూజర్ లాగౌట్ అని. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, మనకైతే ఫస్ట్ అయితే యూజర్ లాగౌట్ అని వచ్చింది. అంటే బై డిఫాల్ట్ మన స్టేట్ ఫాల్స్ ఉంది కాబట్టి మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో నేను ఎప్పుడైతే ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తున్నా యూజర్ లాగిన్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది, నేను ఈ లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అయింది. ఈ ఫంక్షన్ కాల్ అయ్యి దీన్ని ఈజ్ లాగిన్ ట్రూ అని సెట్ చేసింది, అంటే మన స్టేట్ ని ట్రూకి సెట్ చేసింది. సో మళ్ళీ మనం మన ఇప్పుడు స్టేట్ అప్డేట్ అయింది కాబట్టి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇది ట్రూ ఉంది, సో మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు యూజర్ లాగిన్ అని, ఇప్పుడు యూజర్ లాగిన్ అని మళ్ళీ క్లిక్ చేసినప్పుడు లాగౌట్. సో ఇలా కండిషన్ రెండరింగ్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇన్ కేస్ మనకి స్టేట్ ఎంటీ ఉంటే ఏమొస్తుందో చూద్దాం. దిస్ ఇస్ డే 56 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బై.